ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత ప్రభంజనం అయితే లేవనెత్తుకుందని చెప్పాలి. ఎందుకంటే ప్రయోజన రీత్యా కూడా వాళ్ళు వాగ్వాదం చేసుకుంటే ప్రజలకు మేలవుతుందని ఆలోచించాలి. కానీ ఒక పదవుల్లో ఉండి, రాజకీయ పదవుల్లో ఉండి వ్యక్తిగత ధోరణికి వెళ్తూ అందులో అసభ్యకర పదజాలం వాడడం అనేది కొంతవరకు దీన్ని ఖండించవలసినటువంటి విషయమే అని చెప్పాలి. ఎందుకంటే జాగృతి సంస్థ అధ్యక్షురాలు అయినటువంటి ఎమ్మెల్సీ కవితపై కూడా కంచం పొత్తు మంచం పొత్తు అనే పదం అనేది రాష్ట్రంలో కొంత హల్చల్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ విషయాలకు సంబంధించి ఈరోజు మహిళా కమిషన్కు ఏదైతే దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, మరి సంస్థ నుంచి మాత్రం దాదాపు వందలాది మంది జాగృతి సభ్యులైతే వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. నిజంగా ఉదయం నుంచి దాదాపు 11 గంటల సమయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి లేఖను కమిషనర్ స్వీకరించారా, మరి ఎట్లాంటి రెస్పాన్స్ అయ్యారు, ఈ విషయాలకు సంబంధించి గుంటి మంజుల ఉన్నారు. చెప్పండి, నిజంగా ఈరోజు మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు, దాదాపు ఇక్కడ చాలాసేపు కూర్చున్నారు. ఇక్కడ ఏదైతే ఎవరిపైనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో మరి వాళ్ళు కూడా సరైనటువంటి రెస్పాన్స్ కాలేదు. మహిళా కమిషన్ చైర్మన్ ఏమన్నారు? ఈరోజు అసలు తెలంగాణ ప్రభుత్వం ఎట్లుందంటే, ఒక మహిళను, ముఖ్యమంత్రి బిడ్డను, భార్యను అంటేనేమో ముఖ్యమంత్రికి స్పందించి ఇద్దరు జర్నలిస్టులను ఆడపిల్లలని చెప్పి చూడకుండా వాళ్ళని 10 రోజుల లోపటేసిండు. ఈరోజు తన తోటి ఎమ్మెల్సీ మహిళ మల్లన్న ఎట్లయితే అవుతాడో ఆమె కూడా ఒక మహిళ, ఆ మహిళను అన్నాడంటే కూడా స్పందించలేదంటే దీని వెనుక ఒక కుట్రపూరితంగా మహిళను కించపరిచిండు ముఖ్యమంత్రి. ఈరోజు మహిళను ఈరోజు యావత్ తెలంగాణను మహిళలను ఏమంటారంటే తన అసలు చెప్పలేని మాటలు ఆ మాటలు కూడా వాడడానికి కూడా మాకు వీల్లేదు. ఈరోజు మా కవితకెమ్మడి యావత్ తెలంగాణ మహిళలం అందరం ఉన్నాము. ఆమెను చూసుకొనే మేము బయటకు వస్తున్నాము. ఆమెను చూసుకొనే రాజకీయంలోకి రావడానికి కూడా ఈరోజు వెనుకంజ వెయ్యడానికి ముఖ్యమంత్రి 42% కాదు, ఈరోజు మహిళలను అనగదొక్కడానికే ఈ మల్లిగాన్ని వదిలిపెట్టిండు. ఆ మల్లిగానికి కూడా వానికి ఈ ప్రెస్ ముఖంగా చెప్తున్నా నేను, నీ ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉన్నదా లేదా, మళ్ళీ మీ భార్య, తల్లి, పిల్లలు అందరు ఉన్న తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడితే, నిన్న ఏదైతే మా జాగృతి నుంచి యూపీఎఫ్ నుంచి కొంచెం ఉద్రిక్తత అయ్యి ఆఫీసుకు పోతే అక్కడ కాల్పులు, అంటే కాంగ్రెస్ వచ్చిందంటే కాల్పులు ఉన్నాయి. అంత పెద్ద అది చేసింది ఏంది ఈడబోయి? అంటే ఇక్కడ పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎలాంటి ఏంటంటే చొరవ తీసుకోలేదు. అంటే 2 పార్టీలు కూడా ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి కూడా ఆయన ఇండిపెండెంట్గా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత కూడా అటు బీసీ పక్షాన పోరాడుతున్నది. మరి ఇద్దరు కూడా బీసీ నినాదం తీసుకున్నారు. నిజంగా ఇద్దరి వైఖరి ఒకటే రకంగా ఉంది అని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తామంటే, ఈరోజు మల్లిగాడు అనేది ఏంటంటే బీసీ అయితేనే బీసీ కొట్లాడాలి. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి 2 ఏళ్ల నుంచి కాళ్ళకు బల్పం కట్టుకొని అక్క తిరుగుతుంది బీసీల గురించి. అప్పుడు వీడు ఎక్కడ పోయిండు? అప్పుడు ఎక్కడ ఉన్నాడు? అంటే ఈరోజు రాజ్యాంగం తెచ్చిండే ఒక దళితుడు అంబేద్కర్ తన తెచ్చిండంటే ఇప్పుడు రాజ్యాంగం నడుస్తలేదా? మనకు భారతదేశం వచ్చింది ఎందుకు? బ్రిటిష్ వాళ్ళతో. తన గాంధీ కూడా ఒక ఓసీ ఆయన తెచ్చిండని చెప్పేసి ఈరోజు భారతదేశంలో మనం ఎవరం అది పట్టించుకుంటలేము. అంటే బీసీఏ మాట్లాడాలనా? అంటే కవితక్క ఒక మహిళ అయి ఇంతమంది బీసీలు బండుకునరా? నేను ప్రెస్ ముఖంగా చెప్తున్నా, ఈరోజు బీసీలు అందరు ఎక్కడ పోయినరు? వాళ్ళందరూ రాలేదని చెప్పేసి ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ వెనుక మాకేదో 33% కోసం ఢిల్లీకి పోయినాము. అందులో కాంగ్రెస్లో మహిళలు లేరా? సీతక్క ఎక్కడ పోయింది? ఇప్పుడు కొండా సురేఖ ఎక్కడ పోయింది? ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇందిరమ్మ రాజ్యమా ఇది? ఈరోజు కాంగ్రెస్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా లంచం మంచం పంచుకుంటుండ్రా అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా నిజంగా మేము క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళాము, ప్రజల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడా కూడా వాళ్ళ చట్టసభల్లో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేవలం వ్యక్తిగత ధోరణితోటే వెళ్తున్నారు. కాబట్టి ఇందులో ప్రభుత్వం అంత జోక్యం చేసుకోకూడదు, అది మా సభ్యత కాదు అని చెప్పేసి కూడా కొంతమంది మంత్రులు అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇది కాంగ్రెస్లో వాళ్ళకు తెలివి లేదు. అంటే ముందు ఏమైందో చరిత్ర తెలియదు వాళ్ళకు. కేసీఆర్ 50% ఇచ్చిండు మహిళలకైనా కానీ బీసీలకైనా కానీ. బీసీ మేయర్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా గద్వాల్ విజయలక్ష్మి బీసీ ఆమె. మళ్ళీ బీసీల గురించి కేసీఆర్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఖచ్చితంగా మాట్లాడడం. ఢిల్లీ వరకు పోయింది. ఫస్ట్ బీసీల గురించి మాట్లాడిందే మా కవితక్క. ఈరోజు వీళ్ళు మేం చేసినామంటే మీరు మళ్ళీ తెలంగాణలో బీసీలకు ఎంత అన్యాయం అవుతుందో అని చెప్పేసి ఆమె ముందుకొచ్చి 2 ఏళ్ల నుంచి చేస్తుంది. ఇది ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు. అప్పుడు ఎక్కడ పోయింది మల్లిగాడు? కానీ నేను అనేది ఏంటంటే, ఒక మహిళ ముందుకొచ్చి మహిళలకు ఇంత మహిళ అని చూసిన తర్వాత కూడా మహిళకు మన దగ్గర
దగ్గర తెలంగాణలో ఆడబిడ్డకు మన ఇంటి ఆడబిడ్డకు పసుపు బొట్టు ఇచ్చి మనము ఏ దానికి వచ్చినా కానీ గౌరవం అనేది ఇచ్చుకుంటాం. ఈరోజు ఈ మహిళకు చేస్తే మన కాంగ్రెస్లో మహిళలు లేరా, బీజేపీలో మహిళలు లేరా? 42% ఖాళీ కవితక్కనే తీసుకుంటుందా? కానీ ఒక ఏంటంటే గత 10 ఏళ్లుగా కూడా అధికారంలో బీఆర్ఎస్ ఉంది. మరి 10 ఏళ్లుగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, 42% రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, మహిళల హక్కుల గురించి కావచ్చు, మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి కవిత ఎందుకు మాట్లాడలేదంటారు? తప్పకుండా మాట్లాడింది ఆమె మాట్లాడింది. మేము జంతర్ మంతర్ దగ్గర కూడా పోయి మేము చేసినాము, జంతర్ మంతర్ దగ్గర చేసినాము, ఎన్నో చేసినాం. చేసిన తర్వాత అది పెట్టి ఈడదాకా ఇది కూడా మేము ఢిల్లీకి పోయి మన లెటర్ ఇచ్చిన తర్వాత 42% వచ్చింది. అక్క ఏ రోజైతే పోయిందో తెల్లారే దీనికి ఇచ్చిండ్రు. మళ్ళీ ఈ రోజు మీరు లేదు అంటే ఎట్లా ఎందుకు ఉండదు? బాబు కేసీఆర్ 50% ఇచ్చిండమ్మా. బీసీలకు, ఎమ్మెల్యేలకైనా, మహిళలకైనా, కార్పొరేటర్లు ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది? ఈ రోజు మీరు మహిళా కమిషన్ వద్దకు వచ్చారు, ఎందుకంటే అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతున్నారు. కంచం మంచం అనేది మరి తెలంగాణలో ఏ రాజకీయ నాయకులైనా వాడుతున్నారు, ఇలాంటి భాష మంచిదేనా అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. మరి కంప్లైంట్ తీసుకోవడానికి ఎందుకు నిరాకరించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద? ఖచ్చితంగా దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే బీసీకి ఆమె కూడా ఒక మహిళ ఉండి ఈ మహిళలది కనీసం తీసుకోవడానికి కూడా రాలేదంటే దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ బాణాన్ని మల్లన్నను వదిలిపెట్టిండు. కాబట్టే మేము మహిళలందరము ఈరోజు తెలంగాణలో మహిళ కవితక్కకే రక్షణ లేదు. మేమెక్కడ పోవాలి? సామాన్యాల మహిళలమమ్మ ఈరోజు ఇట్లా మాట్లాడితే మేమెక్కడ పోతాం? మేము ఎక్కడ పోవాలి అసలు? ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? కమిషనరే లేనప్పుడు బీసీ కమిషనర్ ఒక మహిళ ఉండి ఆమె వచ్చి మాది అర్జీ తీసుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? అంటే తెలంగాణలో మార్పు వచ్చేసింది. మహిళలను కించపరిచి రాజకీయంగా కాదు ప్రతి రంగంలో తొక్కడానికి చూస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. చైర్పర్సన్ ఒక మాట అన్నారు, నేరుగా ఎమ్మెల్సీ కవిత వచ్చి ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను, ఎందుకంటే ఆమె పూర్తి వివరాలు నాకు వెల్లడించాలి, ఏ విధమైన కంప్లైంట్ ఇస్తున్నారు, మరి ఏ పదాలు వాడారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, కింది స్థాయి అధికారులు కావచ్చు, మీతో కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాలు ఏ విధంగా ఉన్నాయి, మరి నిజంగా మీ లేఖను తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు? సోషల్ మీడియా చాలా వరకు పోయింది, ఇప్పుడు డిజిటల్ అయిపోయినాం, మొత్తం అన్ని ఛానళ్ళల్లో వస్తుంది. మేడం ఇప్పటివరకు చూడలేదంటే 48 గంటలు మళ్ళీ మేడం ఎక్కడుందని నేను అడుగుతున్నా మేడంను. 48 గంటలు ప్రతి ఛానల్లో, ప్రతి యూట్యూబ్ ఛానళ్ళలో చూపిస్తున్నారు. ఏమన్నారు, ఎందుకన్నారు? ఈరోజు కవితకు వచ్చి ఇక్కడ నువ్వే లేనప్పుడు కవితకు ఎవరికి వచ్చి ఇవ్వాలి? మా అట్లాంటి మహిళలకు మేము వస్తేనే నువ్వు రక్షణ, మా అట్లాంటిలకు రక్షణ లేదు, ఆమెకు లేదు. మేము వస్తే కవితకు వస్తే తీసుకుంటుందా? ఈరోజు కవితకు ఆయననేమో రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ రావాలంటాడు అన్ని పథకాలకు. కేసీఆర్ వస్తేనే ఇస్తా అంటుండు తులం బంగారం, కేసీఆర్ వస్తేనే కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటుండు, కేసీఆర్ వస్తేనే రైతు బండి ఇస్తా అంటుండు. అంటే వీళ్ళు ప్రజలను డైవర్షన్ పొలిటికల్స్ తీసుకొని పోతుండ్రు. దీని వెనక రేవంత్ రెడ్డే ఉన్నాడు. మీరు ఒకవేళ ఈ కంప్లైంట్ తీసి ఒక పక్కకు పెడితే మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? గల్లీ నుంచి ఢిల్లీ వరకు, సోనియా గాంధీ వరకు పోయేది ఉన్నది. ఇప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గరకు పోతాం. అమ్మ మళ్ళీ మీరు కూడా మహిళల మళ్ళీ కంచం మంచం మీరు కూడా వంచుకుంటుర్రా అని అడుగుతాం. చూస్తున్న మొత్తంగా చూస్తే మాత్రం ఏదైతే కంచం మంచం అనే మాట కూడా ఖండించదగినటువంటి విషయం. ఎందుకంటే కంచం పొత్తు, మంచం పొత్తు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఏ ఆడపిల్లను అనలేనటువంటి పదం అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇచ్చినటువంటి లేఖను కాస్త మన చైర్మన్ అయినటువంటి నేరెళ్ల శారద గారు తీసుకోకుంటే తదుపరి చర్య ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మేము పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామంటున్నారు జాగృతి సంస్థ సభ్యురాళ్ళు. వీడియో రంజిత్తో రాణి, మహిళా కమిషనర్ ఆలయం.